Hi everyone, welcome back to my channel. In today's class, we will discuss statistics chapter లో సెకండ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామండి. ఓకే, సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మీకు మొత్తం కంప్లీట్గా ఫస్ట్ ఎక్సర్సైజ్ అంతా కూడా మనకి మీన్ అంతా చేసుకున్నాం కదండి. సో అలాగే ఇక్కడ సెకండ్ ఎక్సర్సైజ్లో ఏంటి అంటే మనకి కొన్ని ఫార్ములాస్ కొన్ని ప్రాబ్లమ్స్లో మీను మోడు రెండు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఫార్ములాస్ కొన్ని ప్రాబ్లమ్స్లో మోడ్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకి మోడు మెయిన్ రెండు కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసుకుందామండి. సో క్లాస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ బాగున్నా ఏజ్ ఇన్ ఇయర్స్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్. అంటే ఇప్పుడు మనకి చూడండి ఒక అడ్మిట్ గురించి ఇచ్చాడు. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద ఏజెస్ ఆఫ్ ద పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ అని పర్టికులర్ డే. అంటే హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ గురించి డేటా అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి. సో అందులో ఏంటి అంటే ఆ పేషెంట్స్ యొక్క ఏజెస్, అంతేకాకుండా నెంబర్ ఆఫ్ పేషెంట్స్, ఆ ఏజ్ వల్ల ఎంతమంది అడ్మిట్ అయ్యారు అని దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం యూజ్ చేసుకుని ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద మోడ్ అండ్ మీడియన్. సో ఈ పైన ఇచ్చిన డేటా అంతటికి కూడా మీను మోడ్ రెండు కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మోడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మీన్ ఫైండ్ అవుట్ చేసుకుందాం మనం. ఓకే, ఫస్ట్ నేను మోడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. సో రెండింటికి ఒకే టేబుల్లో నేను చేస్తున్నాను. ఇన్ కేసు మీకు అర్థమైనట్లయితే ఇలా టేబుల్లో కంటిన్యూ చేయొచ్చు ఎగ్జామ్లో. ఇన్ కేస్ టూ ప్రాబ్లమ్స్ అడిగినట్లయితే, ఇన్ కేస్ లేదు మాకు కన్జీగా ఉంది అన్నట్లయితే సపరేట్గా టేబుల్స్ డ్రా చేసుకొని కూడా చేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్ అండి. ఓకే, సో లెట్ స్టార్ట్ అవర్ క్లాస్. ఓకే, దెన్ ఫస్ట్ ఇక్కడ నేను ఏం రైట్ చేసుకున్నానండి? ఏజెస్. ఇక్కడ వచ్చేసి వాళ్ళ యొక్క నెంబర్ ఆఫ్ పేషెంట్స్ నేను ఎఫ్ఏ కింద మీన్స్ ఫ్రీక్వెన్సీ కింద నోట్ చేసేసుకున్నాను ముందే డైరెక్ట్గా. సో మనకి మోడ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం అంటే పర్టికులర్గా ఏమి కొత్తగా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఉన్న దాంట్లోనే అన్నీ ఉంటాయి. ఫస్ట్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే మనకి అది F1 అవుతుందండి. సో దాని ముందుది అంటే ప్రిసీడింగ్ అంటే దీని ముందున్న ఫ్రీక్వెన్సీ F0 అవుతుంది, దీని తర్వాత ఉన్నది F2 అవుతుంది. సో ఆటోమేటిక్గా వచ్చేసే కదండి మనకి ఇక్కడ F1 F0 అనేవి. నెక్స్ట్ హైట్ అన్నింటికి సేమ్ ఒకేలా మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, సో మీకు ఇంకా అర్థం కావాలి అనుకుంటే సింపుల్గా దీన్ని ఇలాగ మనం మార్క్ చేసేసుకున్నట్లయితే ఫ్రీక్వెన్సీని. సో ఫ్రీక్వెన్సీని మార్క్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే లోవర్ క్లాస్ ఇంటర్వల్ ఉంటుందో అది మనకి L అవుతుంది. సో హెచ్ వచ్చేసి రెండింటి యొక్క హైట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి ఇక్కడ మనం మెన్షన్ చేసుకుందాం. ఫస్ట్ మోడ్ ఫార్ములా రైట్ చేసుకుందాం. ఫస్ట్ వన్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఓకే, ఇందులో ఉన్న టర్మ్స్ అన్నిటిలో కూడా మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. L ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం దాని ఒక లోవర్ క్లాస్ అవుతుంది కదా, సో 35. నెక్స్ట్ F0 ఈజ్ ఈక్వల్ టు 21, F1 ఈజ్ ఈక్వల్ టు 23, F2 ఈజ్ ఈక్వల్ టు 14, హెచ్ ఈజ్ ఈక్వల్ టు రెండింటి ఒక వేరియేషన్ ఎంత ఉందని చూడండి ఒకసారి. వేరియేషన్ అనేది ఎంత ఉంది మనకి 45 నుంచి 35 మైనస్ చేసినట్లయితే 10 వస్తుంది. అలా మనం దేన్ని చెక్ చేసుకుని ఒకటే 35, 45, 25, 15, 10 అంటే హెచ్ ఎంతని మనకి 10. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం అన్నీ కూడా. సో L ఈజ్ ఈక్వల్ టు 35. ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్స్ కొంచెం మీకు ఈ లెంత్ అవుతుంటాయి. సో 23 మైనస్ F0 21 బై 2 ఇంటూ F1 అంత ఇక్కడ మనకి 23 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్ 10. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 23 నుంచి 21 మైనస్ చేసినట్లయితే 2 వస్తుంది. నెక్స్ట్ 23 ఇంటూ 2 23ని 2తో మల్టిప్లై చేసినట్లయితే 46 వస్తుందండి. 46 మైనస్ 21 14 మైనస్ 21 14 అంటే 35 మైనస్ 35 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రెండు మైనస్లో ఉన్నాయి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ యాడ్ చేశాను. అలాగే మనకి బిగ్ నెంబర్ ముందు సైన్ అనేది మైనస్ ఉంది కాబట్టి మైనస్ 35 అవుతుంది ఇంటూ 10. నెక్స్ట్ 35 ప్లస్
2/46 నుంచి 35 మైనస్ చేసినట్లయితే 11 వస్తుందండి మనకి. 11 × 10, 2 × 10 20 కదా. సో ఇలా కూడా డైరెక్ట్గా రైట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ. 20ని 11తో మనం ఇక్కడ డివైడ్ చేసినట్లయితే 20ని 11తో మనం డివైడ్ చేసి దాని యొక్క ఆన్సర్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ దాన్ని మనం 35కి యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ డివైడింగ్ చేసుకుందాం. ఇన్కేస్ డైరెక్ట్గా వచ్చినట్లయితే డైరెక్ట్గా చేయొచ్చు. ఇన్కేస్ రానట్లయితే ఇలా సైడ్ని మనం డివిజన్ కూడా చేసుకుంటూ చేసుకోవచ్చు. 11 1 11 అండి. సో 9 ఉంటుంది. డెసిమల్ పెట్టుకున్నట్లయితే 90, 11 8 88. సో 2 ఉంటుంది, 20. సో అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ ఇదే రిపీట్ అవుతుంది, 1.8181 అనేది. సో నేను ఇక్కడ 8 వరకు తీసుకొని వదిలేస్తున్నాను. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అంటే 35.1.8. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసినట్లయితే 36.8. సో ఎంత అండి మనకి ఇక్కడ ఇయర్ 3 అనేది 36.8 ఇయర్స్. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నేను సైడ్ బై సైడ్ చేస్తున్నాను, ఎందుకంటే వాల్యూస్ అన్ని మళ్ళీ ఇక్కడ నుంచి నేను తీసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి. నెక్స్ట్ వన్ మీన్. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. చూడండి, మీన్ అనేదాన్ని. మీన్ యొక్క ఫార్ములా ఏంటంటే మనకి ఫస్ట్ మీన్ యొక్క ఫార్ములాను రైట్ చేసుకుందాం. ఫార్ములా రైట్ చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు ఆల్రెడీ మీన్లో సో డైరెక్ట్గా జరిగేది ఏదైనా ఉంది అంటే అది మనకి స్టెప్ డీవియేషన్ మెథడే కదండి. స్టెప్ డీవియేషన్ మెథడ్లో మనం చేసుకున్నట్లయితే స్టెప్ డీవియేషన్ యొక్క ఫార్ములా ఏంటంటే a + సిగ్మా fi ui / సిగ్మా fi × h. సో ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర హెచ్ ఉంది, ఏ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఏ అంటే మీకు ఆల్రెడీ ఏం చెప్పాను, ముందు ఎక్స్ఏ కనుక్కోవాలి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నదాన్ని చేసుకోవాలని చెప్పి. ఇక్కడికి ఇది అయిపోయింది. మీన్ ఇక్కడ నేను చేస్తున్నాను, దీన్ని ఇలా లైన్ అవుట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది మీకు బ్యాక్ సైడ్ చేసి చూపించవచ్చు, బట్ వాల్యూస్ అన్ని మళ్ళీ ఇక్కడ అక్కడ కన్ఫ్యూజ్గా ఉంటుందని ఇక్కడే మీకు అంతా కూడా క్లియర్గా చేసి పెడుతున్నానండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ముందు ఎక్స్ఏ ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఎక్స్ఏ అంటే ఏంటండి, ఈ రెండింటిని టోటల్ చేసి బై 2 చేయాలి కదా. అంటే 15 + 5 20, 20/2 అంటే 10. సో ఇక్కడ ఎంత వస్తుంది, 25 15 అంటే 40, 40/2 అంటే 20. ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది మనకి. ఇక్కడ 10 వేరియేషన్తో నెంబర్స్ అని రైట్ చేసుకోవచ్చు. 30, 40, 50, 60. ఇప్పుడు మనం దీంట్లో ఏ అనేది ఏం తీసుకోవాలి, మనం ఇక్కడ చూడండి ఒకసారి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది అనుకున్నాం కదా, దీనికి ఆపోజిట్గా ఉండేదని ఏ అనుకుందాం. ఓకేనా. ఆటోమేటిక్గా మీకు యూఐని ఫైండ్ అవుట్ చేయడం ఎక్సర్సైజ్ 1లో మీకు చెప్పానండి ఈజీగా. అంటే నేను ఇప్పుడు డైరెక్ట్గా వేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా డౌట్ ఉన్నట్లయితే ఫస్ట్ ఆ ఎక్సర్సైజ్ చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. మీన్ మనం డైరెక్ట్గా స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఎంత ఫాస్ట్గా చేయొచ్చు అనేది. సో ఆ విధంగా నేను చేస్తున్నాను. 5 ఆటోమేటిక్ -1, -2, -3, 1, 2. fi ui చూడండి, ఇప్పుడు ఎన్ని మల్టిప్లై చేయండి. 6 3 = 18, 11 2 = 22, 1 21 = 21, 0 × ఎనీథింగ్ 0, 14, 5 2 = 10. ఇక్కడ మీకు లాస్ట్ క్లాస్లో ఏం చెప్పానంటే యాడ్ చేసేటప్పుడు సో మైనస్ అన్ని ఫస్ట్ యాడ్ చేసుకోండి, ప్లస్ అన్ని ఫస్ట్ తర్వాత యాడ్ చేసుకోండి అని చెప్పాను. సో మీరు రఫ్లో చేసుకున్నట్లయితే చూడండి, కింద రఫ్లా చేస్తున్నాను మీకు. -18 ఇక్కడ చూడండి ఒకసారి. 10 20 30, 30 + 20 50, 51 50 52 58 అంటే 60 61 -61. ఇక్కడ ఇదంతా వచ్చిందంటే 10 10 20 + 4 24. సో ఇప్పుడు ఇందులోంచి ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కాబట్టి మనం ఆటోమేటిక్ మైనస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి సో 7 వస్తుంది. 11 నుంచి 4 మైనస్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఆల్రెడీ 5 ఉంటుంది కదా, 5 2 -2 అంటే 3, -37. సిగ్మా fi ui = -37. ఇప్పుడు fi ఎంత చూద్దాం. fiని క్యాలిక్యులేట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం 11 + 6 17, 17 18 38 38 58 68 72 + 3 75 75 + 5 80.
ఓకే 80 వచ్చిందండి. సో ఇప్పుడు వాల్యూస్ అన్నీ వచ్చాయి కదా, ఆటోమేటిక్గా మన దగ్గర ఇక్కడ అన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ రైట్ చేసుకోవచ్చు మనం. A ఈజ్ ఈక్వల్ టు 40. నెక్స్ట్ ఎల్ మనకు అవసరం లేదు కదా. H ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ వన్ ఏం కావాలండి మనకి, సిగ్మా FI ఈజ్ ఈక్వల్ టు 80. సిగ్మా FI UI ఈజ్ ఈక్వల్ టు -37. ఓకే వాల్యూస్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, ఒకసారి క్లియర్గా జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ. సో ఇప్పుడు మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. మనకి మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత అండి, ఇక్కడ మనకి ఏ 40 కదా, 40 ప్లస్ సిగ్మా FI UI ఎంత అండి -37 బై సిగ్మా FI ఎంత అండి 80 ఇంటూ 10. ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఎంత మిగిలిందండి, 40 -37/8 కదా. సో -37/8కి అక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 40 మైనస్ ఇలా ఉంచండి. సో 8తో 37 డివైడింగ్ చేద్దాం. 8 4 జా 32, 5 ఉంటుంది. సో ఇక్కడ డెసిమల్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎంత వస్తుందండి, డెసిమల్ తీసుకుంటే 50 అంటే 8 5 జా 40, 8 6 జా 48, అగైన్ 2 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి మళ్ళీ తీసుకున్నట్లయితే ఇంకా అగైన్ 2 అంటే 20, 8 2 జా 16, 4, 8 5 జా 40. ఈ టోటల్ వాల్యూస్ తీసుకోవచ్చు లేదా సింగిల్ డిజిట్ అని తీసుకోవచ్చు, మీ ఇష్టమేనండి. అది 4.625. సో ఇప్పుడు ఇందులోంచి ఇది మైనస్ చేసుకుందాం. ఇక్కడ 40 డెసిమల్ తర్వాత 3 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టుకోండి. 4.625 బారింగ్ చేసినట్లయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ 3 ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ 10 అంటే ఇక్కడ 9, మళ్ళీ అగైన్ ఇది 10 9 ఇక్కడికి వస్తే 10 మైనస్ 5 మైనస్ చేస్తే 5 వస్తుంది. ఇక్కడ 9 ఉంటుంది కదా మనకి, 9 నుంచి 2 మైనస్ చేస్తే 7 వస్తుంది. ఇక్కడ కూడా 9 ఉంటుంది కదా, 9 నుంచి 3 మైనస్ చేస్తే 3 వస్తుంది. సో 6 మైనస్ చేసినట్లయితే ఇక్కడ 9 ఉంటుంది కదా, 9 నుంచి 4 మైనస్ చేస్తే 5 వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ 3 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 35.375. సో 375 ఇయర్స్ అనేది మీన్. సో మీన్కి మనకి మీడియన్కి 3కి ఏంటంటే పెద్దగా వేరియేషన్ ఏమి ఉండదు, 1 or 2 స్టెప్స్ నెంబర్స్లోనే వేరియేషన్ వస్తుంది. సో ఇది మనకి మీన్ అండి, ఇది మనకి 3. సో రెండు కూడా ఇక్కడ సైడ్ బై సైడ్ చేశాను మీకు అర్థం అవడం కోసమని. ఓకే ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో సెకండ్ ప్రాబ్లం మీకు వీడియో పెడతానండి. థ్యాంక్ యూ.